సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నిమ్మగడ్డ శ్రీధర్ అండి. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం నేను జాతకాలు ఎంఏ అస్ట్రాలజీ చేశాను. జాతకాలు చెప్తున్నా కాలక్షేపానికి. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు కదా సార్, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? అది దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి సేవ ఎనలేనిది. హైటెక్ సిటీ ఈరోజు వరల్డ్ మొత్తం మీద ఫేమస్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారే. మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యము ఒక పనికిమాలిన వాడిని సీఎం చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అదే కనుక ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ హైటెక్ సిటీ కన్నా బాగా అభివృద్ధి చెందేది. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేవి. ప్రపంచంలో గుర్తింపు వచ్చేది అమరావతికి. అమరావతి ఆయన పేరు పెట్టడం కూడా చారిత్రాత్మక ఆధారాలతో అమరావతిని పెట్టారు. ఎప్పుడైనా రాజ్యాలు మన హిస్టరీ చూసుకునేటట్టయితే నది ఒడ్డున రాజ్యాలు ఉన్నాయి. అట్లాగే ఆయన కృష్ణానది ఒడ్డున ప్రవహించే చోట రాజధాని పెట్టాడు. విజయవాడ మన ఇండియా మొత్తానికి కనెక్టివిటీ ట్రైన్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. నేషనల్ హైవేస్ కూడా విజయవాడ నుంచి 4 వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి బయలుదేరినా కూడా మన స్టేట్ డివైడ్ అయిపోయాక ఉన్న జిల్లాల నుంచి విజయవాడ రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అది అభివృద్ధి చెందుతూనే ఎంతో ఆశతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం దాదాపు 34,000 ఎకరాలు వాలంటరీగా ముందుకొచ్చి అమరావతి కోసం ఇచ్చారు. ఎందుకు మన రాష్ట్రం బాగుపడుతుందనే సదుద్దేశంతో. ఆ టైంలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని 100% సమర్థించానని 2 సార్లు చేతులు పైకెత్తి తను వాగ్దాటితో ఉపయోగించాడు. కానీ పదవి వచ్చాక తన పాలసీలు మారిపోయాయి. 3 రాజధానులని ఆంధ్రప్రదేశ్ చిచ్చుపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కుల మతాలను రెచ్చగొట్టి ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా చేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాడు. ఇంకా చేస్తున్నాడు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్రమంగా అన్యాయంగా చేయటం. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. ఆయన ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంటు అవి డెవలప్ చేస్తూ అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం చేశారు తప్ప అన్యాయం ఎవరికి చేయలేదు. తను చేయలేడు, ఇంకోళ్ళు చేస్తుంటే భరించలేడు. అదే సామెత ఈయన అవలంబిస్తున్నాడు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆయన ఇమేజ్ని దెబ్బతీసేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు చాలా లోకజ్ఞానం కలవారు. ఎందుకంటే వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ మూలంగా కంప్యూటర్ సైన్స్లో నిష్ణాతులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఈరోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రపంచం మొత్తం ఉన్నారు. వాళ్ళందరూ వాలంటరీగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమమని దాదాపు 90 కంట్రీస్ వాళ్ళు రోడ్డు మీదకి కార్డ్స్ పెట్టుకుని వచ్చి చెప్తున్నారు. పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఓట్లు వచ్చినటువంటి జనరేషన్ భవిష్యత్తు బంగారు బాట కావాలంటే వాళ్ళ సీనియర్సు చేసినటువంటి యాక్టేషన్కి అర్థం ఉంటుంది. వీళ్ళు కూడా మనస్ఫూర్తిగా బంగారు బాట వాళ్ళ లైఫ్లో కావాలంటే వచ్చే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని సపోర్టు చేసి బలపరిచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అరాచకాలు పెరిగిపోయి, అక్రమాలు పెరిగిపోయి, దోపిడీ దొంగలు పెరిగిపోయి, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా కొట్టుకుని ఇటు టైపు రౌడీలాగే యువత మారిపోక ముందే మేల్కొని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే నిర్ణయించుకోవాలి, మంచి భవిష్యత్తుని అని ఆలోచించాలి. కేవలము డబ్బులు ఇచ్చి జనాల దగ్గర ఓట్లు కొనుక్కుందామని అనుకుంటున్నారేమో. డబ్బులు ఊరికే రావు, వస్తే శుభ్రంగా తీసుకోండి. మీరు కట్టిన ట్యాక్స్లే. మీ అంతరాత్మను ఆలోచించి మంచి వ్యక్తికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేయండి. అదే సార్, ఇంకో విషయానికి వచ్చేసరికి చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండలేదని చెప్తున్నారు. ఆయన యొక్క ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తోందని చెప్తున్నారు. ఆయనకి స్కిన్ ఎలర్జీ లాంటివి ఉన్నా సరే ఆయన కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పి అంటున్నారు సార్.
దీని మీద మీరేమంటారు? ఆయన 5 కేజీలు కూడా బరువు తగ్గిపోయారని చెప్పి చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఆయన్ని చెయ్యని తప్పుకి స్టేషన్లో రాజమండ్రి జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేస్తున్నారు. అది రాక్షసానందం పొందుతున్నారు. మానవతా దృష్టితో ఆ మానవతా దృష్టి అనే పదానికి కూడా అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మనిషి యొక్క వయసును బట్టి పెద్దలంటే ఒక గౌరవం అనేది ఉంటుంది. అది సక్రమంగా చదువుకున్న వాళ్ళు, కాపీ కొట్టకుండా చదివి కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళకైతే అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా పట్టాలు డిగ్రీలు కొనుక్కునే వాళ్ళకి ఆ బాధ ఏంటో అర్థం కాదు. మానవతా దృష్టి అనేటువంటిది ఉండదు. కేవలము ఆయన్ని జైల్లో పెట్టి సైకో ఆనందం పొందటం మూలంగా ఆయన దినదినము కృషించిపోతున్నారు. 5 కిలోలు వెయిట్ తగ్గారని మొన్న పేపర్లో చూసి నేను చాలా బాధపడ్డాను. ఒక మంచి చేసిన వాళ్ళకి ఇట్లా చెడు చేయటం ఏంటి అని ఒక అభిప్రాయం. ఈ విధమైనటువంటి చర్యల మూలంగా ఫ్యూచర్లో మంచి చేసేవాళ్ళు కూడా తగ్గిపోతారు. కాబట్టి మంచిని ప్రోత్సహించండి. మంచి వాళ్ళకి మనకి నాయకులుగా ఉండేటట్టుగా సపోర్ట్ చేసుకోండి. మీ బంగారు భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందని నేను. అదే విధంగా వచ్చేసరికి సార్, ఉద్యోగుల పరిస్థితికి వచ్చేసరికి కొత్తగా జిఎస్టీ అని చెప్పి కొత్తగా పద్ధతి ఏర్పాటు చేశారు. అదే విధంగా వచ్చేసరికి ఏ ఒక్క ఉద్యోగి అయినా సరే సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట సార్. ఇదే పాలన మన చంద్రబాబు గారి హయాంలో జరిగిందంటారా లేదంటారా? ఎట్లా ఉందండి? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు వచ్చేవి, పెన్షన్స్ వచ్చేవి. ఆయన సర్వే జన సుఖినోభవంత్ అని ఫస్ట్ ఎన్జిఓస్ని దృష్టిలో పెట్టుకుని నెల జీతగాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ముందు వాళ్ళ జీతాలు అడ్జస్ట్ చేశాకే ఈ పథకాలు జోలికెళ్ళి సబ్సిడీస్ ఇస్తూ ఉండేవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని కరెంటు ఛార్జెస్ రీజనబుల్గా ఉంచారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 5 సార్లు కరెంటు ఛార్జెస్ పెంచి ఎప్పుడో జరిగిన బాకీలు కూడా వసూలు చేస్తూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర. నాకు డౌట్ వస్తుంది. ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం ఒక హోటల్లో మనం టిఫిన్ చేసాము. అప్పుడు ఇడ్లీ ప్లేటు పావలా. అదే ఇప్పుడు వెళ్తే ఆ ఇడ్లీ ప్లేట్ వచ్చి 25 రూపాయలు అంటున్నాడు. మీరు బలానా సంవత్సరంలో మా హోటల్లో ఇడ్లీ తిన్నారు కాబట్టి ఇప్పుడు 25 రూపాయలు, మళ్ళీ ఆ పావలాకి 24 రూపాయల పావలా కట్టమంటే మనం కడతామా?